సో ప్రమాదం జరిగిన ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఇదే అనమాట. పూలే బొమ్మ నుంచి ఇటు నేతాజీ బొమ్మకు వెళ్ళేటువంటి సమీపంలో ఈ ఏదైతే పోల్ ఉందో ఈ పోల్ని కూడా ఢీకొనడం జరిగింది. పోల్ మొత్తం కూడా ఇరిగిపోయి కింద పడిపోయింది. సో బైక్ సంబంధించినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా బైక్ అలాగే కారుకి సంబంధించినటువంటి వస్తువులు ఉన్నాయి. పక్కనే ఆపి ఉండేటువంటి వెహికల్ ఏదైతే ఉందో రాజమండ్రి రోస్ మిల్క్ అనేటువంటి వెహికల్ ఏదైతే ఉందో అది పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. కరెంటు వైర్లు కూడా తెగి పడి ఉన్నాయి కింద. సో ఇంత దారుణంగా అంటే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అయితే చెబుతుండేటువంటి పరిస్థితి. మొత్తానికి అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటన అయితే బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. టోటల్గా వెహికల్ ఏదైతే ఉందో కారుకి సంబంధించినటువంటి పార్ట్స్ అనమాట ఇవి, లైట్స్ అవి మొత్తం కూడా బ్రేక్ అయిపోయినాయి. కార్ని అయితే ఇక్కడి నుంచి అధికారులు తొలగించారని చెప్తూ ఉన్నారు. సో టోటల్గా ఇక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉండేటువంటి విజువల్స్ ఇవి. షాప్ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాను సార్. ఇల్లు మాది ఆదిత్య నగరు. ఆ టైంలో దహమాన్ అనే శబ్దం వచ్చింది సార్. స్పాట్ అయితే నేను చూడలేదు, కానీ జరిగిన 2 నిమిషాల్లో నేను 2 నిమిషాలు ఆడున్నాను. కొట్టేసి వాళ్ళు దబా ఇద్దరున్నారు కారులో. కారు దిగేసి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. కారు వచ్చి బైక్ను కొట్టి బైక్ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి పడింది. తర్వాత పార్కింగ్లో ఉన్న ఆటోని కొట్టడం అక్కడ పోయి ఆగింది.